హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదైతే ఒక ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఫ్యామిలీతో కలిసి మేము అరుణాచలం అయితే వెళ్తున్నాము. ఎవరికైనా అరుణాచలం వెళ్ళే ప్లాన్ ఉంటే ఈ వీడియో చూసే కొంచెమైనా మీకు అర్థమవుతుంది కదా. సో ఈ వీడియో మిస్ కాకుండా కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. మేము కార్లోనే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే డిన్నర్ చేసేసుకొని అక్కడ నుంచి 8 o'clock అట్లా స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ సిటీలో ఎలాగో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఒక 1 hour అయితే టైం పట్టింది సిటీ క్రాస్ అవ్వడానికి. సిటీ క్రాస్ అయ్యామంటే ఇంకెక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. ఈ కంప్లీట్ నైట్ జర్నీ. మార్నింగ్ మనకి 10 అలా రీచ్ అవుతాం అనమాట అరుణాచలంకి. మేము ఇక్కడే ముందు రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాలేదనమాట. మేము కడప, చిత్తూరు ఆ రూట్లో వెళ్ళాము, ఆంధ్ర రూట్లో. మాకు మార్నింగ్ అక్కడికి వెళ్ళేసరికి 10 అయితే అయ్యింది. యాక్చువల్లీ అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ ఎప్పటి నుంచో ఉండే. అందరూ అరుణాచలం ప్రవేశించలేరు అన్నట్టే చాగంటి గారు చెప్పినట్టు మా ప్రయత్నం కూడా విఫలమై లాస్ట్ కార్తీక మాసంలో వెళ్ళామన్నమాట. అది కూడా మేము ఇక్కడ నుంచి సాటర్డే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేవరకు సండే మార్నింగ్ రీచ్ అయిపోయాము. సండే రోజు గిరి ప్రదక్షిణ చేసుకుని మండే రోజు మంచిగా శివయ్యని కార్తీక సోమవారం అయితే దర్శించుకున్నాము. మేము ఎప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము, ఎన్ని అవర్స్ పట్టింది అండ్ జనాలు ఎలా ఉన్నారో అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో మేము మార్నింగ్ 10 కల్లా రీచ్ అయిపోయాము. డైరెక్ట్ మేము బుక్ చేసుకున్నాం కదా, అక్కడికే వెళ్ళిపోయాము. సో మాకు అక్కడ ఫుడ్ కూడా అక్కడే అనమాట, రూమ్ బుక్ చేసుకున్నందుకు. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అండ్ 3 o'clockకి అలా టీ అనమాట. ఫ్రెష్ అయిపోయే వరకు మాకు లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని, ఎందుకంటే ఎండగా ఉంది కాబట్టి ఆ టైంలో గిరి ప్రదక్షిణ చేయలేము. మేము ఈవినింగ్ 5కి అట్లా అరుణాచలం శివ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఒక్కసారి శివయ్యని మనసులో తలుచుకొని అక్కడ ఒక దీపం వెలిగించి స్టార్ట్ అయితే చేసాము. గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers ఉంటాయి. అందులో మనకి మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. మాకు ఈజీగా 5.5 hours అలా టైం అయితే పట్టింది. సో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అట్లా స్టార్ట్ చేస్తే బెటర్, లేదా ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మధ్యాహ్నం ఎండగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అయితే బెస్ట్ అనమాట. అంటే నేను అబ్జర్వ్ చేసింది మాత్రం చెప్తున్నాను మీకు. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూడండి. అలాగే మనకి మధ్యలో మనకి లింగాలు కూడా కనిపిస్తాయి, అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఇంకో అంటే నడవలేని వాళ్ళకి ఆటోలో కూడా వెళ్ళొచ్చు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే. మనకు గిరి ప్రదక్షిణ ఈ కొండ చుట్టూ తిరగాలన్నట్టు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు అష్టలింగాలు అయితే కనిపిస్తాయి. అందులో మనకి ఇందులో యమలింగం ఒకటి. ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు స్థాపించారట. అలాగే మనకి మధ్యలో 2-3 kilometers ఒకసారి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళేది మొత్తం రోడ్ పైనే కాబట్టి మనకి
రోడ్ పైన ఫ్రూట్స్, జ్యూసెస్, చిన్న చిన్న హోటల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. దేనికి ఏమి ఇబ్బంది లేదు. అండ్ అలాగే మనకి ఒక్కొక్క దగ్గర ఇట్లా మ్యాప్ అయితే ఉంది. అంటే మనం ఎక్కడున్నామో అని తెలుసుకోవడానికి అండ్ ఇంకెంత టైం ఉంది మనం రీచ్ అవ్వడానికి, కంప్లీట్ చేయడానికి అనేది మనకి ఈజీగా అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకో లింగం దర్శించుకోబోతున్నాము. అదే నైరుతి లింగం. ఇప్పుడైతే మనం నైరుతి లింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. దీన్ని ప్రతిష్ఠించిన వారు నైరుతి. నెక్స్ట్ మనం చూడబోయేది సూర్యలింగం. ఇది అష్టలింగాలలో లింగం అయితే కాదు. లోపల ఎలా ఉందో చూడండి. వెళ్ళే దారిలో ఇలా ప్రసాదం అయితే ఇచ్చారు. అలానే వెళ్తుంటే సాయిబాబా విగ్రహం అయితే కనిపించింది. ఎంత బాగుందంటే, ఎంత పీస్ఫుల్ ఉందంటే అక్కడ సైలెంట్ ఉందన్నమాట. ప్రస్తుతం మనం వరుణ లింగం దగ్గర ఉన్నాము. ఈ లింగాన్ని ఇక్కడ వరుణ దేవుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. అండ్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, అవి ఏమో మసాజ్ అన్నమాట. ఎవరికైనా కాళ్ళు నొప్పులు అలా ఉంటే కాసేపు మసాజ్ చేసుకోవడానికి కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్లా చాలా ప్లేసెస్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే మా చిన్నోడు కూడా వాకింగ్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ లింగం అరుణాచలగిరికి వాయు దిక్కున ఉంటుంది. అండ్ ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. నెక్స్ట్ మనం కుబేర లింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ లింగం అయితే మనకి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు మధ్యలో ఇలా మోక్ష మార్గం అని కనిపిస్తుంది. ఇక్కడి వరకు చేరుకున్నామంటే మనం 80% మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% ఉన్నట్టే. దీని ప్రత్యేకత ఏంటంటే, దీంట్లో ఎంత లావు ఉన్న వాళ్ళు దూరినా కూడా బయటికి వస్తారనమాట. మనం ఇక్కడికి చేరుకునే వరకు కొంచెం అలసట అయితే ఉంటుంది. దీని లోపల ఒక మునీశ్వరుడు అయితే 2 యంత్రాలు అయితే ప్రతిష్ఠించాడంట. ఆ యంత్రాల శక్తితో మన అలసట, కాళ్ళు నొప్పు అలాంటివి తగ్గుతాయంట. మాకు కూడా అందులో నుంచి బయటికి వచ్చాక ముందు ఉన్న కాళ్ళు నొప్పులు అయితే లేవు. అండ్ ఇంకోటి, అందులో దూరడం వల్ల మనకి మోక్షం కలుగుతుందని ఇంకో నమ్మిక. ఇప్పుడు మనం అష్టలింగాలలో లాస్ట్ చివరి లింగం ఈశాన్య లింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. మనకి అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. జస్ట్ అగ్నిలింగం ఒకటి మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యి లాస్ట్ చివరికి రాజగోపురం వద్దకైతే చేరుకున్నాము. కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 9 అయింది. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే దర్శనం అయితే అవుతుంది. అది కూడా చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి 6 o'clockకి అట్లా రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ లోపల కూడా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇది ఇంకో సైడ్ గోపురం అన్నమాట.
50 రూపీస్ టికెట్ స్పెషల్ దర్శనం దాంట్లో వెళ్ళాము. లోపల ఎలా ఉందో చూడండి. దోసుకుంటే అలా వెళ్ళిపోవడమే. మనం వదిలేసాం అనుకోండి వెళ్ళిపోవడమే. వాళ్ళు ఇందాక వదిలేసి వెళ్ళిపోయారు కదా, తప్పట్లు పెట్టుకుంటారు. క్యూ లైన్లో నుంచి లోపలికైతే వచ్చాము. దర్శనం కంప్లీట్ అవ్వడానికి 3 hours టైం అయితే పట్టింది. పబ్లిక్ చాలానే ఉండే ఆ రోజు మండే కాబట్టి. గుడి లోపల ఎలా ఉందో చూడండి. లాస్ట్ మనం ఎంటర్ అయ్యే వరకు అయితే తీసాను. ఇంకా అక్కడ ఫోటోగ్రఫీ అయితే అలో లేదు కాబట్టి తీయలేను. చూడండి. ఇప్పుడు వచ్చే ఫోటో అది లోపలికి ఎంటర్ అయినామంటే మనకి దేవుడైతే కనిపిస్తాడు. మా దర్శనం అయిపోయి మేము బయటికి అయితే వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. కాకపోతే 3 hours టైం అయితే పట్టింది. మనం బయటికి వచ్చాక ఇక్కడే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు. అక్కడ కూడా టైం పట్టింది దర్శనానికి. దర్శనం కంప్లీట్ చేసుకొచ్చుకొని ఇక్కడ బయట దీపాలు వెలిగించాము. అంతే. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అవబోతుంది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.